విశాఖ డైరీలో అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరిపి సభా సంఘం వేయడంపై హర్షణీయమన్నారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. విశాఖ డైరీని సహకార సంస్థ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చారన్నారు. 2000 కోట్ల విలువ ఉన్న విశాఖ డైరీ గతంలో ఎప్పుడూ నష్టాలు రాలేదన్నారు. గత ప్రభుత్వం డైరీ సొమ్ముల్ని సిద్ధం సభలకు వినియోగించిందని ఆరోపించారు. కొక్కిరాపల్లిలో 20 ఎకరాల డైరీని భూమిని ఆడారి కుటుంబం ఆక్రమించుకుందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ డైరీ ఆస్తులు అయితే వివాదంగా మారాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు విశాఖ డైరీ ఆస్తులపై ఎందుకు విచారణ ఇంకా మధ్యలోనే ఆగింది? విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకల అక్రమాలపై పూర్తి స్థాయిలో ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సాక్షాత్తు ఈ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తరాంధ్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలబూడి రామకృష్ణబాబు గారు కూడా విశాఖ డైరీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు, పాల సేకరణ ధరని 3.5 నుంచి లీటర్కి 4 రూపాయలు తగ్గించేటువంటి వైనం ఏదైతుందో పాల రైతులు రోడ్లెక్కి ఏవైతే ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారో పాల రైతుల యొక్క కష్టాన్ని దోచుకుతింటున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ ఆమోదంతో తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఏదైతే గత 3 నెలలుగా విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నామో, సంబంధిత శాఖలకు ఏదైతే ఫిర్యాదు చేశామో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేశాం. అలాగే విశాఖ డైరీకి చెందినటువంటి డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తుల్ని వాటిలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల డైరీ ఆస్తుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి విశాఖ డైరీని నష్టాల బాట పట్టించి వీళ్ళ స్వలాభాల కోసం గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు ఏదైతే దారి మళ్లించారో ఆడారి ఆనంద్ తన రాజకీయం కోసం విశాఖ డైరీ యొక్క నిధుల్ని ఎలాగైతే దుర్వినియోగం చేశారో డైరీ బోర్డు డైరెక్టర్లు విశాఖ డైరీకి చెందినటువంటి బల్క్ కూలింగ్ సెంటర్స్ యొక్క ఆస్తుల్ని ఎలాగైతే తగనమ్ముకున్నారో వీటిలన్నిటిపైన పూర్తి స్థాయిలో, అలాగే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి వీడిఏలు కూడా ఇవ్వకుండా ఉద్యోగస్తులు కూడా ఇవాళ ధర్నాలు దిగారు, నిరసన దీక్షలు మొదలుపెట్టారు. ఉద్యోగస్తులకు కానీ విశాఖ డైరీ రైతులకు కానీ ఇవాళ ఉత్తరాంధ్ర రైతుల యొక్క కష్టాన్ని దోచుతుంటున్నటువంటి ఆడారి ఆనంద్ అండ్ కో ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇవాళ స్వాగతిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మంచి రోజులు వస్తాయి, విశాఖ డైరీని కాపాడు తీరాలి, విశాఖ డైరీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటారు. విశాఖ డైరీ మీద ఆధారపడి చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పచ్చు? ఖచ్చితంగా సుమారు 3,80,000 మంది రైతులు ఇవాళ విశాఖ డైరీ ఇవాళ సంస్థను నిలబెట్టి ఈ 2,000 కోట్ల రూపాయల టర్నోవర్కి ఎదిగేలా చేశారంటే ఉత్తరాంధ్ర జిల్లాలే కాక ఉభయ గోదావరి జిల్లా రైతులు కూడా ఈ యొక్క విశాఖ డైరీకి పాలు అందించేటువంటి కార్యక్రమం. అలాంటిది డైరీ రైతులకి పాల సేకరణ చేస్తున్న రైతులకి ధర తగ్గించి వాళ్ళకి ఇచ్చేటువంటి దానా ధరను పెంచి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఇవే కాకుండా డైరీ ఆస్తులను కాపాడడమే కాకుండా పెద్ద ఎత్తున ఆడారి ఆనంద్ కుటుంబం, అలాగే ఆడారి ఆనంద్ చెందినటువంటి వాళ్ళ డైరెక్టర్లు, కంపెనీ డైరెక్టర్లు అందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ యొక్క ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. అలాగే రైతుల యొక్క కష్టాన్ని దోచుతుంటున్నటువంటిది విశాఖ డైరీ యాజమాన్యం ఏదైతుందో వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా సభా సంఘానికి ఫిర్యాదులు పూర్తిగా వెళ్తాయి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అయితే చెప్తాను, పూర్తిగా విశాఖ డైరీ సంబంధించిన పూర్తి స్థాయిలో ఆస్తులన్నీ విచారణ జరపాలని, అలాగే ఆర్డర్ ఆనందం ఏదైతే ఉందో అక్రమాలన్నీ ఈ విచారణ చేస్తే బయటపడతాయని వాళ్ళు చెప్తున్న ప్రశ్న దీన్ని నమ్ముకుని ఎంతోమంది రైతులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ తో